దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుని వల్ల నువ్వు దయనొందితివి. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము. ఇదిగో నీవు గర్భం ధరించి ఒక కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. నేను ఏ పురుషుని ఎరగను కదా, ఇది ఎలా సంభవించును? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవహించును. నీవు గర్భం ధరించి ఒక కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును. అంతా నీ చిత్తం కాదు. ఏంటి, నాకు ప్రదానం చేయబడిన మరియా గర్భవతియా? అసలు ఇది ఎలా సంభవించినది? అయితే సరే, ఆమెను అవమానపరచనులక రహస్యంగా విడనాడు. ఇప్పుడు కాసేపు విశ్రమించేదని. దావీదు కుమారుడైన యోసేపు, నీకు ప్రదానం చేయబడిన మరియను చేర్చుకుంటూ భయపడకు. ఇది జరిగినది దేవుని వలన. ఆమె ఒక కుమారుని కన్ను, ఆయన తన ప్రజల్ని వారి పాపం నుండి విడిపించును. ఇది కళ నిజమా? నిజమే, బోధపడినది. దేవుడు దూత ద్వారా నాతో చెప్పినదంతయు చేసేది. ఇంకా ఎంత దూరం ఉన్నారా? సమీపించేసా. ఎవరండి మీరు? ఏం కావాలి? నా పేరు యోసేపు. ఈమె నా భార్య అయిన మరియా. నిన్ను చూడాలి. ఈ రాత్రికి బస చేయటకు మీ సత్రంలో ఏదైనా ఖాళీ ఉన్నదా? అయ్యో క్షమించండి, కైసరు దేశంలోకి అగస్తు రాజు ప్రజాసంఖ్య లెక్కించమని ఆజ్ఞ అయినది. అందువల్ల ప్రజలందరూ తమ తమ ఊర్లకు రావడం వల్ల మా సత్రం అంతా నిండినది. మీకు అభ్యంతరం లేకపోతే మా పశువుల పాకలు బస చేయగలరు. ధన్యవాదం. ఎక్కడున్నారా? గొర్రె పిల్లల్ని పారిపోతున్నారా? ఎక్కడున్నారు? తొందరగా రండిరా. ఎక్కడ తాత? ఈ ముసలోడు ప్రతిదానికే అడ్డే. ఏటో అబ్బబ్బా, ఇదేంటి ముసలోడు చీకట్లో దొరికేస్తాడేంటి? అయ్య బాబోయ్, తాత మళ్ళీ పడిపోయావా? ఇలా ఏ పెద్దడా, నీకు కనబడతలేదు ఇటు? ఈ ముసలోడు ప్రతిదానికే అడ్డే. ఈ పెద్దోడు నన్ను చంపేసేలా ఉన్నాడు. నీకు ఎందుకంటే ఒంగుంటే నుంచోటం మేము చూస్తాం కదా. కూర్చో. ఈ గొర్రెలన్నింటినీ చోట చేసేసరికి ఈరోజు చాలా చలిగా ఉందిరా, కొంచెం వెచ్చగా మంట వేయండిరా. అలాగే తాత. ఈ ముసలోడు దేనికి తట్టుకోలేడు. త్వరగా తేరాన్నయ్య. ఇదిగో మంట, చలికాదు. చలిగా ఉందిరా, ఈ రోజే చచ్చిపోయేలా ఉన్నాను. ఏట్రానియా? 4 పెద్ద పొలాలు పక్కన పెట్టరా. ఎందుకురా కర్రలు? తాత ఇప్పుడు ఏదో మంచి మాట చెప్పాడు కదా, పొద్దునికి ఉపయోగపడతాయని. ఎందుకురా అలా మాట్లాడతావు? ఎలాగా తర్వాత జరిగేది అదే కదరా. ఏంట్రా మీలో మీరే కొనుక్కుంటున్నారు? ఏం లేదు, రేపు నీకు షష్ఠి చేద్దామని. ఎవరితోరా? ఈ మాత్రం బాగా పడతాయి మొక్కలోడే గాని. అయ్యి బాబోయ్, నేను చెప్తాను, మా ముసలిదాంతో చెప్తాను నేను. అది కాదు కానీ మా ముసలిది ఏముండింది? వినపడవిడికి మా ముసలిది ఏముండింది?
అంత గట్టిగా చెప్తేవేంట్రా, నాకేమైనా చెవుడా? మా ముసలి ఏమండింది? సద్దన్నం పెట్టింది లేరా. సద్దన్నంతో 2 సార్లు అడిగేస్తావా? ఎరా నీ మా వదిన ఏమండిందిరా? కోడి మాసం చెప్పనీరా. కోడి మాసం కూర వండమన్నానరా. నీ ముఖాన్ని కోడి మాసం ఎందుకంత తోటకూర ఇచ్చిందిరా. తోటకూర బాబోయ్, నువ్వు హడావిడి చేసేస్తున్నావు. నీ ఆవిడేం కూర వండింది ఏంటి? అడిగేసావా? అయ్యోయ్ సిగ్గుపడకరా. అయ్యోయ్ మా ఆవిడ దేవన గురించి వండింది, దానికి సిగ్గుపడుతుందిరా. అంటే మీరు ఎక్కడ అడిగేస్తారేమో అని. నువ్వు మాకేం వేయొద్దులే. ఏంట్రా మీరే మాట్లాడుకుంటున్నారు? అడిగేసాడు చూసావు, ఎనబడిపోయింది. పొడి చేస్తానండి. చేపల కూర అనేసరికి ఎనబడిపోయింది. ఏం లేదు, నీకు తమ్ముడు పెద్ద చేప మొక్క వేస్తాడంట. ఇదిగో ఇలాగా పెద్ద చేప మొక్క. అదేం సరిపోద్దురా నాకు. ఈ తిండికి మాత్రం ఆగలేదురా. తక్కువ లేదు బాబు. ఇదేంటి ఎవడ ఇది అయోమయం కూడా చీకట్లో తిరిగేస్తున్నాడు. మీరు ఎక్కడ ఉన్నారా? దొంగల తిరిగితే కొట్టేద్దాం అనుకున్నావు. ఏంటి ఎలా తిరిగేస్తున్నావు? చిట్టు కనిపించట్లేదురా. ఎవరు చిట్టుకెళ్ళి? నీ అమ్మాయి ఉందా? తెల్లగా బొచ్చుండిద్ది. తెల్లగుందా? ఆ తెల్ల కాదురా, బొచ్చుండిద్ది. గొర్రె గొర్రె దొరికితే ఏంటి ఇచ్చేస్తాను నీకు. అసలు మేము ఉంచుకోం. ఎరాన్యా వేస్తావా మన గొర్రెలకి? ఏమో ఎందాకల్లో కలిసిపోయినట్టు. ఏంట్రా అనుకున్నారా? ఏం కాదు, దొరికితే ఇచ్చేద్దామని అంతే. ఇంకేముంది? చీకట్లో ఎరగంటే 10 నిమిషాలు వచ్చాను రా. అదే నాకు దయభయం ఎక్కువ. సరే మంట కాదు, మంట వేసాం కదా. ఏ చీకట్లో గొరికపోతే ఎల్లులో నెచ్చుతావు నువ్వు. అంటే ఆ చీకటి కదా కనిపించలేదు నీకు ఎదుగుతున్నా. అయ్యి బాబోయ్, మా గొర్రెలకు వచ్చామంటే బాగోదు. అమ్మా ఏదో తెల్లగొచ్చేస్తుంది ఇలాగా. దెయ్యాలంటే భయంరా. ముద్రలు లేకుండా భయపడకరా. ఏంటండి ఏం చేయిద్దండి మా ఆవిడకి, నేను ఒక్కడే మొగుడిని. వెళ్ళలేరా భయపడికుడి. భయపడద్దంటమేంటమ్మా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం నేను మీ కొరకు తెచ్చి తిని. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. రక్షకుడా మా కోసమా? అవును, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పరిణిటి మీరు చూచెదరు. ఆయనే ప్రభువైన క్రీస్తు. వచ్చింది అవదొక అంటారా? కొట్టానంటే పడిపోతావు. లేపు ఇంకో ముసలోడు అసలు పడుకున్నాడు. ఏమైపోయాడు ఏంటో. పోయాడేంటి తాత? గట్టి పెన్ను లేక తాత. నేనే సంతత నేను. ఏమైందిరా? ఏమైందా? దేవదూత వచ్చిందా? ఇలా కాదు కాదు, దోత దేవదూత. దేవదూత చెప్పిందిరా. తాత కూడా దెయ్యమంటే భయమేరు. అవును. ఏమని చెప్పిందిరా? ఏమని చెప్పిందా? మన కోసం బెత్తేలో రక్షకుడు పుట్టాడంట. రక్షకుడు బెత్తేలో మన కోసం రక్షకుడు పుట్టాడంట. ఏంటో ఒరే నువ్వు చెప్పరా అని. నేను చెప్తాను కదా, నేను ఉన్నాను కదా. అయ్య బాబోయ్, మన కోసం బెత్లెహేములో రక్షకుడు పుట్టాడంట. వినపల్లా? వీడు ఆడేసుకుంటున్నాడు. మన కోసం బెత్లెహేములో రక్షకుడు పుట్టాడంట. రక్షకుడు పుట్టాడా? మన కోసమా? జాయిగా చెప్తే ఏం పడుతుందా? ఆడేసుకుంటున్నాడు వీడు. అయిపోయి బెత్లెహేములోనా? అయితే పదండ్రా చూద్దాం. ఈ నా గొంగలకి గనుక చేస్తారా? నా రక్షకుడు నా గొర్రె పిల్లలు కానుకేస్తాను తాత. నా రక్షకుడు కూడా నా గొర్రె పిల్లలు కానుకేస్తానని. నాడు నాడు ఒరే నన్ను తీసుకెళ్ళండి రా. ఒరే మెల్లగా రా. Oh
రాజుకి నా గొంగలు కానుకగా ఇస్తున్నాను. నా రక్షకుడు నేను నా గొర్రె పిల్లలు కానుక నా రక్షకుడు నా గొర్రె పిల్లలు కానుక ఇస్తున్నాను. యూదుల రాజైన యేసుకు నా బంగారం కానుక సమర్పిస్తున్నాను. యూదుల రాజైన యేసుకు నా బంగారం కానుక సమర్పిస్తున్నాను. యూదుల రాజైన యేసుకు నా సామ్రాన్ని కానుక సమర్పించున్నాను. ఇదే నాట్ ఎ స్కిట్, బట్ బైబిల్లో ఉన్న కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా ఇది తయారు చేయబడినది. థ్యాంక్ యూ.